చాలా మందికి హైబ్రిడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అసలు ఆర్గానికా కాదా, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు హైబ్రిడ్ కూరలు ఎందుకు పండిస్తున్నారని డౌట్ ఉంటుంది. సో మనం ఎక్స్పీరియన్స్ ఫార్మర్ రంగప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మన దగ్గర వచ్చే కస్టమర్స్ కి డౌట్ ఉంటుంది, మీ దగ్గర ఇది ఆర్గానిక్ స్టోర్ కదా, హైబ్రిడ్ ఎందుకు వాడుతున్నారు, హైబ్రిడ్ అనగానే ఆర్గానిక్ కాదేమో అని, మీరు నాటు సీడ్స్ ఎందుకు వాడట్లేదు, దానికి మీ ఆన్సర్ ఏంటి? సీడ్స్ లో రెండు రకాలండి, దేశీ రకం ఉంటుంది, హైబ్రిడ్ సీడ్స్ ఉంటుంది. తర్వాత మనం పండించే విధానం ఆర్గానికా కాదా అనేది ఆ రెండే. ఒకసారి హైబ్రిడ్ సీడ్ తీసుకుంటాం, ఒకసారి దేశీ సీడ్ తీసుకుంటాం. మనం పండించే విధానం మాత్రం ఆర్గానిక్. ఓవర్ ఏ పీరియడ్ మనం కూడా దేశీ విత్తనాలకి అన్ని వెళ్ళిపోయి దేశీ విత్తనంగానే పండిద్దామని ఆలోచన ఉంది. మన కన్జ్యూమర్స్ దానికి రెడీగా ఉన్నారా? చాలా మంది కన్జ్యూమర్స్ ఏమంటారంటే సంవత్సరం మొత్తం క్యారెట్ తింటానని. అసలు క్యారెట్ ఈ ఎండాకాలం ఎలా పండుద్ది? క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఈ సీజన్ లో రావు. వాళ్ళు అది అర్థం చేసుకుని దానికి తగినట్టుగా వాళ్ళ ఆహార తీసుకునే పద్ధతులు కూడా మార్చుకోవాలి. కానీ అలా మార్చుకోకుండా నేను సంవత్సరం మొత్తం ఇది తింటాను, సంవత్సరం మొత్తం అది కావాలంటే ఇవి అంటే పాతకాలంలో తిన్నారంటే అప్పుడు హైబ్రిడ్ లేదు. ఈ రోజు మన హైబ్రిడ్ కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే టమాటో ఇంట్రడ్యూస్ చేశారంటే అండి హైబ్రిడ్ లోనే ఏ సీజన్ కి పండే విధంగా అది డెవలప్ చేశారు, హైబ్రిడ్ సీడ్స్ డెవలప్ చేశారు. నాటుగా పండించిన జనాలు తినలేరు కదా, నాటుది అందరూ లైక్ చేయరు కూడా. సో ఇంత పాతకాలంలో ఎలా చేశారంటే మీకు పండించిన కాలంలో పండించారు, లేని టైంలో దానికి తగినట్టుగా దాన్ని ఒరుగులు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి టమాటోని పండుతుంది, చలికాలం వర్షాకాలం ఇవన్నీ పండి, ఎండాకాలం వచ్చేసరికి కష్టం అవుతుంది, ఎండ నుంచి వర్షాకాలం వచ్చేప్పుడు కూడా. అప్పుడు మనం ఏం చేయాలంటే టమాటో వచ్చి పండినప్పుడు మామూలుగా యూజ్ చేస్తాం. టమాటోలు ఈ పండినప్పుడు ఈ సీజన్ లో వాళ్ళు ఇలాంటివి చేసి పెట్టుకునేవాళ్ళు, ఉరుగుల్లాగా చేసి పెట్టుకునేవాళ్ళు, కావాల్సినప్పుడు టమాటో బదులు చేసుకునేవాళ్ళు. ఈ కాలం అయితే నేను దేశీ టమాటో పండిస్తే ఎంతమంది కొనుక్కోవడానికి వీలుగా ఉన్నారు. ఇది హైబ్రిడ్ టమాటోనే మా షాప్ లో, కానీ ఇది నాటు అనుకుంటారు, ఇది కూడా హైబ్రిడ్. అసలు జనాలకి ఇదే తెలుసు, ఇది ఒకటే తెలుసు, ఇదే నాటు బెండ అనుకుంటారు, ఇదే హైబ్రిడ్ బెండ. నాటు రకం గ్రీన్ స్టార్ అని యాక్చువల్గా ఇంత లావుగా ఉంటుంది కానీ ఇది లేతగానే ఉంటుంది. ఈ కట్ చేసినప్పుడు లోపల జిగురు కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి వేరియంట్స్ ఉన్నాయండి. గ్రీన్ స్టార్, ఇదంతా ముదిరిపోయింది. ఇది తీసుకునే వాళ్ళు ఇదే తీసుకుంటారు, ఇది తీసుకోరు మళ్ళీ, ఇది ప్రిఫర్ చేయరు. కానీ ఇది తీసుకునే వాళ్ళు మనం బిజినెస్ చేసుకుంటామా, దీన్ని ప్రమోట్ చేసుకుంటామా, వేస్ట్ చేసుకుంటామా పండించి. ఇది అనుకోండి, ఇప్పుడు కంపెనీస్ కూడా ఈ వేరియంట్స్ ఎలా తయారు చేశారంటే ఎండాకాలానికి ఒక వేరియంట్, ఏ సీజన్ కైనా ఇది అనుకోండి సీజనల్ గా పండుతుంది, లేనప్పుడు ఒరుగులు చేసుకోండి, ఒరుగులు చేసుకుని తినండి పండన. అంతేకాని నేను సంవత్సరం మొత్తం ఈ బెండ తింటాను, అన్ని వెజిటబుల్స్ ఉండాలంటే కుదరదు. పండించే విధానం అనేది ఇంపార్టెంట్ అండి. పండించేప్పుడు మనం సీడ్ తీసుకుని ఎటువంటి కలుషితమైన పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ వేయకుండా మన న్యాచురల్ పద్ధతిలో మన న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోటి పెస్టిసైడ్స్ తోటి పండించగలిగితే అది చాలా హెల్దీ ప్రోడక్ట్ అవుతుంది. ఇంకా బాగుండాలంటే దేశీ విత్తనము, ఆ దేశీ విత్తనానికి పూర్తిగా అసలు ముందు మనకి అసలు అవైలబిలిటీ ఉండాలి, ఆ సీజన్ కి తగినట్టు కన్స్యూమర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు జనాలు వచ్చి నేను చాలా మంది నన్ను అడుగుతారు, ఇప్పుడు అసలు ఎండాకాలం క్యారెట్ లేదా అండి, క్యారెట్ ఎలా పండుతుంది ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఎండలకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఎలా పండుతుంది? ఇప్పుడు నేను కూడా లాస్ట్ టైం ఎంత వేసినో కాశీ టమాటా అంత వేసిన, కానీ నాకు నార్మల్ టమాటా ఎవ్రీ వీక్ ఒక 300-400 kgs వస్తే కాశీ టమాటా ఒక క్రేటే వచ్చేది. ఒక క్రేట్ మీకు షాప్ కి తీసుకొచ్చి పెట్టేసరికి ఎంత మిగిలేదు? హాఫ్. మొత్తం డ్యామేజ్. అంటే అది చాలా సన్నగా ఉండి ఎంత నువ్వు దూరగాయలు తెచ్చినా కూడా ఆ బరువు ఒక కాయ తాకి డ్యామేజ్ అయిపోతుంది. కన్స్యూమర్స్ కూడా ఎలా ఉన్నారంటే ప్రతి కాయ పట్టుకుంటారు, చూస్తారు, తిప్పుతారు, అందంగా ఉందా లేదా ఇలా రెండు సార్లు చేతులు పడేసరికి కాశీ టమాటో దెబ్బతింటుంది. టేస్ట్ బాగుంటుంది. అది తీసుకునే వాళ్ళు కొంత లిమిటెడ్ మంది ఉన్నారు, వాళ్ళే తీసుకుంటారండి. ఇప్పుడు ఫైనల్ గా మీరు హైబ్రిడ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు కన్స్యూమర్స్ బాగా ప్రిఫర్ చేసి నేను నాటుదే తింటానంటే నేను పండించడానికి రెడీగా ఉన్నానండి. నేను మన ఫామ్ చూపిస్తాను, ఎలా పండుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎకనామిక్స్ అన్నీ చెప్తాను. దానికి తగినట్టు రేట్ ఇచ్చి తీసుకునే రేట్ అయితే నేను అవే పండిస్తాను. కానీ ఖాతా వస్తుందండి, కానీ సీజనల్ వేరియేషన్ చాలా ఉంటుంది. దొరకవు అసలు. ఇప్పుడు బెండకాయ మళ్ళీ రెగ్యులర్ గా ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ లో ఏంటంటే వేరియంట్స్ ఎలా తయారు చేసి సీజనల్ వేరియంట్స్ ప్రతి సీడ్ కంపెనీ ఇది ఈ కాలానికి బాగా పండిపోతుంది అంటారు. నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఆ బెండలోనే 4-5 వెరైటీలు ఇది ఇచ్చేస్తున్నారు. టమాటా ఇప్పుడు దొరకదు కదా, ఓన్లీ ఇప్పుడు టమాటా ఎండాకాలం ఈ క్లైమేట్ కి పండడం కష్టం. కానీ టమాటా కంపల్సరీ, అన్ని కంపల్సరీ. అందుకని ఒరుగులు చేసి మన దగ్గర సర్ప్లస్ ఉంది అనుకోండి, నవంబర్, డిసెంబర్, జనవరి బాగా పడుతుంది, అప్పుడు ఒరుగులు చేసి పెట్టేసుకుంటాం. కానీ అందరు ఇష్టపడతారా ఒరుగులు వాడడానికి? అది అలవాటు, ఇష్టపడే ఏం లేదండి. కన్స్యూమర్ మైండ్ సెట్ ఇదే ఒరుగుల్ని పిజ్జా పైన స్ప్రే చేసుకుని లేకపోతే దీనిపైన స్ప్రే చేసుకుని బాగా లొట్టలు వేసుకుని తింటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉందా, అలా ఉందా, ఎలా చేశారు, 100 క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చనింగ్ చేయడంలో తప్పు లేదండి,
దాని క్వశ్చన్ చేయడం తప్పులేదన్న, కానీ దాన్ని తగి విని అర్థం చేసుకుంటే మంచిది. సో ఇది మనకి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకు. నెక్స్ట్ మంత్ ఐ ఫార్మ్స్కి వెళ్ళి మనం చూద్దాం అసలు నాట్ ఎట్లుంటుంది, హైబ్రిడ్ ఎట్లుంటుంది అని. కానీ ఒకటి మాత్రం పండించేది మాత్రం ఆర్గానిక్గా కాదని ఫస్ట్ స్టెప్ ఆర్గానిక్గా మారండి. తర్వాత ఇంకా మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్పుడు కంప్లీట్ దేశీకి రండి.